ఎన్టీఆర్ కథ నిమ్మకూరులో కాకుండా పొట్టిపాడు గ్రామంలో శ్రీకారం చుట్టుకుంటుంది. పొట్టిపాడులో కాట్రగడ్డ సూరయ్యకు ఇద్దరు కూతుళ్ళు. వారిలో చంద్రమ్మ పెద్దది. ఆమె చెల్లెలు వెంకట్రావమ్మ. అక్కకి చెల్లికి మధ్యలో వయసు 12 ఏళ్ల అంతరం. పొట్టిపాడులో సూరయ్య పొలాల్లో పంట దిగుబడి అంతంత మాత్రమే. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందకపోవడం వల్ల పొట్టిపాడులో తన పొలాన్ని అమ్మేసి తట్టాబుట్టా సర్దుకుని సూరయ్య కుటుంబం ప్రక్కనే ఉన్న కొమరవోలుకు వలస వెళ్ళింది. నిమ్మకూరు నివాసి నందమూరి రామయ్య. ఆయన గురించి చుట్టుపక్కల పల్లెల్లో అందరికీ తెలుసు. వారిది ఆకర్షణీయమైన రూపం. ఆయనకు కళలంటే ఇష్టం, ముఖ్యంగా నాటకాలంటే మక్కువ. ఆయన మామూలుగా వేసుకునే దుస్తులు కూడా భిన్నంగా ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసే కళాకారులు ధరించే పల్చటి తెల్లటి లాల్చి, మల్లు పంచె, అప్పుడప్పుడు పైన కోటు కూడా ఆయన ఆహార్యంలో భాగమయ్యేది. ఆ కోటు జోబులో గొలుసు గడియారం ఉండేది. అత్తరు ఆయన శరీరాన్ని గుబాలించేది. జులపాల జుట్టు గిరిజాలు తిరిగి భుజాల మీద నుండి క్రిందకు వేలాడుతూ ఉండేది. కాళ్లకు కిర్రు చెప్పులు. ఒక్కరే వీధిలో వెళ్లేవారు కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వంత పాడడానికి తోడు ఉండాల్సిందే. కిర్రుజోల చప్పుడు రామయ్య వీధిలో వెళ్తున్నాడు అని తెలిపేది. అప్పుడప్పుడు పిల్లలు పెద్దలు ఆయన చూడ్డానికి ఇళ్లలో నుంచి కుతూహలంతో బయటికి వచ్చేవారు. అందరికీ ఆయన సోకు రామయ్య. ఆయన ధరించే దుస్తులు, నాటకాలపై మోజు, కొంచెం లక్ష్యరహితంగా తిరగటం వల్ల ఆయన పేరు ముందుకు సోకు చేరింది. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు సేద్యం పనులు చూసుకునేవారు. తనకు వ్యవసాయంపై అభిరుచి లేదు. నాటకాలు చూస్తూ, నాటకాల్లో వేషాలు వేస్తూ, భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ సరదాగా ఉండేవారు. నాటక రంగంలో మక్కువ ఉన్నా అది ఆయనకు వృత్తి కాలేదు. కాలక్షేపానికి మాత్రమే పనికి వచ్చింది. ఇలా కథ ముందుకు సాగుతూ ఉండగా ఒకరోజు పాండవ ఉద్యోగ విజయాలు అనే పౌరాణిక నాటకం నిమ్మకూరులో వేస్తున్నారు. అందులో కీలకమైన భీముని పాత్రధారి సోకు రామయ్య. నిమ్మకూరు వాసులే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి సైతం చాలా మంది నాటకం చూడ్డానికి వచ్చారు. ఏదో పని మీద కొమరవోలు నుంచి వచ్చిన సూరయ్యకు కూడా నాటకం చూద్దామని ఆగారు. సరిగ్గా నాటకంలో సగంలో ద్రౌపది వస్త్రాపహరణం సీను సమయంలో అవమానంతో భీముడు ఆగ్రహంతో దుశ్శాసుని రొమ్ము చీల్చి అతడి రక్తం తాగుతానని భీకర ప్రతిజ్ఞ చేసే దృశ్యంలో భీముడు వేషం వేసిన సోకురామయ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దుశ్శాసునిపై లంఘించేస్తే ఆ పాత్రధారి భయంతో వణుకుతూ నాటకమని మరిచి వేదిక దిగి పారిపోయాడు. పరిగెడుతూ ద్రౌపది చీరను వదిలిపెట్టడం మర్చిపోయాడు. అలా అతను చీరను లాక్కుని పోవడంతో ద్రౌపది దాదాపు వివస్త్రగా వేదిక మీద మిగిలిపోయింది. అదృష్టవశాత్తు ద్రౌపది పాత్రను ఒక యువకుడు పోషిస్తున్నాడు. నాటక కార్యకర్తలు హడావుడిగా తెరదించేశారు. ఆనాటి నాటకం అలా రసాభాసం అయిన భీమపాత్రధారి మాత్రం సూరయ్య గారు మనసు దోచుకున్నాడు. వాకాబు చేస్తే అతనకు పెళ్లి కాలేదని, తమ కులం వాడేనని తెలిసింది. చంద్రమ్మకు తగిన సంబంధం దొరికిందని సూరయ్య సంబరపడ్డాడు. పెళ్లి మాటలు నడిచాయి. చంద్రమ్మకు సోకు రామయ్యకు పెళ్లి జరిగింది. పెళ్లితో కుదురుకుంటాడనుకున్న సోకు రామయ్య జీవనశైలి మారలేదు. సరికదా మునపటి కంటే అధ్వాన్నంగా తయారైంది. నాటకరంగం అంటే మక్కువ ఎక్కువయింది. పెళ్లైన తరువాత రామయ్యకు స్థిరత్వం వస్తుందని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడని అనుకున్న సూరయ్య ఈ పరిణామాన్ని చూసి కలత చెంది తాము చుట్టుపక్కల ఉంటే అల్లుడిలో మార్పు వస్తుందని, జీవితంలో స్థిరపడతాడని ఆశించి తన నివాసాన్ని నిమ్మకూరుకు మార్చారు. అయితే ఆ ప్రయత్నం కూడా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. కానీ నిమ్మకూరుకు తరలి వెళ్లడం కాలక్రమంలో సూరయ్యకు ఇంకో విధంగా ఉపయోగపడింది. ఆ ఊరి యువకుడు, అందగాడు, కష్టజీవి నందమూరి లక్ష్మయ్యతో తన చిన్న కూతురు వెంకట్రావమ్మ పెళ్లి కుదరడానికి కారణమైంది. లక్షయ్య పెద్దరామస్వామి కొడుకు. పెద్దరామస్వామి 80 ఎకరాల భూస్వామి. పెద్ద కళ్ళతో, గుబురు మీసాలతో, తలపాగాతో చూపరులకు గంభీరంగా కనిపించే పెదరామస్వామి మహారాజులా బ్రతికారు. ఆయన భార్య మహాలక్ష్మి పేరుకు తగ్గట్టుగానే సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. దయగల ఇల్లాలు. వారికి 4 కుమారులు. రాజయ్య పెద్దవాడు, లక్ష్మయ్య రెండవ సంతానం. మన కథకి లక్ష్మయ్య ఒక ముఖ్యమైన వ్యక్తి కాగా, పాత్ర చిన్నదైనా వారి తమ్ముడు నాగయ్య ఆయన జీవితంలో ఒక మలుపుకు సూత్రధారి. ఒక సామాన్య రైతుగా తను, తమ పొలం, తమ ఎద్దులు, పాడి తప్ప ఇతర వ్యాపకాలపై లక్ష్మయ్యకు ఆసక్తి లేదు. తెల్లవారక ముందే నిద్రలేచి పొలానికి వెళ్లి సాయంకాలం వరకు పొలం పనులు చేసి చీకటపడిన తరువాత ఇంటిదారి పట్టేవారు. అక్షర జ్ఞానం ఉంది గాని అది కూడా పరిమితమే. సోకు రామయ్య, లక్ష్మయ్యలు దాయాదులు. సోకు రామయ్య
మధ్యవర్తత్వంలో లక్ష్మయ్య వెంకటరామమ్మల పెళ్లి జరిగింది. సోకు రామయ్య లోకం పోకడ తెలిసిన మనిషి, నలుగురిలో తిరిగేవాడు, తెలివైనవాడు. దాదాపు సమవయస్యుడైన లక్ష్మయ్య తత్వం అందుకు భిన్నం. ఆయన ప్రపంచం చాలా చిన్నది, కష్టజీవి, హడావుడి తెలియదు, మాట కొంచెం కటువు. అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య గాఢమైన అనుబంధం నెలకొంది. సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు. సోకురామయ్యకు చంద్రమ్మకు సంతాన యోగం లేదు. వెంకట్రామమ్మకు కూడా లక్ష్మయ్యతో పెళ్లి తర్వాత కొంతకాలం దాకా సంతానం కలగలేదు. తమకు పిల్లలు కలగరేమో అని ఆ రెండు జంటలు బాధపడుతున్న సమయంలో వెంకట్రామమ్మ గర్భం దాల్చింది. 1923వ సంవత్సరం మే 28న ఆమెకు కుమారుడు పుట్టాడు. వెంకట్రామమ్మ తన బిడ్డకు కృష్ణుడు అని పేరు అనుకుంది. కానీ బావ సోకురామయ్య పెత్తనం తీసుకుని తారక రాముడిని పిల్లవాడికి పేరు పెట్టాడు. దానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆమె కోరిక ఊహకందని రీతిలో నిజమైంది. ఆ తారక రాముడే వెండి తెరపై ప్రజలంతా కీర్తించే శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్ అవతరించారు. సోకురామయ్య చంద్రమ్మ దంపతులకు తారక రాముడంటే వల్లమాలిన ప్రేమ. తమ సొంత కొడుకుగానే పెంచి పెద్ద చేశారు. లక్ష్మయ్యకు కూడా తన కొడుకంటే మురుపంగానే ఉండేది. కానీ ఆ అభిమానాన్ని ఆయన అన్నగారిలాగా బయటకు వ్యక్తం చేసేవారు కాదు. చట్టబద్ధంగా దత్తత పోకపోయినా ఎన్టీఆర్ సోకురామయ్య గారి కొడుకుగానే పెరిగాడు. అలా పెద్దమ్మ పెదనాన్నల వద్ద పెరిగిన రెండు కుటుంబాలు ఒకే గ్రామంలో ఉండడం వల్ల కన్న తల్లిదండ్రుల ప్రేమను కూడా ఎన్టీఆర్ పంచుకున్నారు. ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖలో లక్ష్మయ్య గారి పేరుండదు. వరుడు నందమూరి రామయ్య గారి పుత్రుడని అచ్చువేశారు. లక్ష్మయ్య అప్పుడప్పుడు తన కుమారుణ్ణి పొలానికి తీసుకువెళ్తుండేవాడు. చిన్నవాడైన తండ్రి పనిలో తను చేయి కలిపేవాడు. అలా ఎన్టీఆర్కి శ్రమ విలువ బాల్యంలోనే తెలిసింది. ఏదీ ఊరికే రాదని, ప్రతి గింజను కష్టపడి పనిచేసి పోగు చేసుకోవడం తప్పదన్న జీవిత సత్యాన్ని లక్ష్మయ్య గారు బాల ఎన్టీఆర్ మనసులో నాటుకుపోయేలా చెప్పగలిగారు. సోకురామయ్యకు పొలం పనులు తెలియవు. తనకు తెలిసినవి పాటలు, పద్యాలు, రామాయణం, మహాభారతం. కొడుకును కూర్చోబెట్టుకుని పద్యాలు, పాటలు వినిపించేవారు, నేర్పించేవారు, కథలు చెప్పేవారు. అలా వారు ఎన్టీఆర్కు తెలుగు భాషపై అభిరుచిని కల్పించారు. 5 ఏళ్ల వయసుకే ఎన్నో పద్యాలు, పాటలు ఎన్టీఆర్కు కంటతా వచ్చేవి. ఆయన గొంతు శ్రావ్యంగా, శ్రోతలకు వినసంపుగా ఉండేది. స్కూల్లో, కుటుంబ వేడుకల్లో పద్యాలు, పాటలు, కథలు చెప్పమని ఎన్టీఆర్ని కోరేవారు. వెంకటరామమ్మ మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు త్రివిక్రమరావు అని పేరు పెట్టారు. సంపన్న కుటుంబం కాకపోయినా, దర్జా దర్పాలకు అవకాశం లేకపోయినా ఇద్దరు తండ్రులు పెంపకంలో ఎన్టీఆర్ బాల్యం అంతా కమ్మగా, లోటు తెలియకుండా హాయిగా గడిచిపోయింది. ఒక చిన్ననాటి ఫోటోలో మడత నలగని దుస్తులు ధరించి రాజసం ఉట్టిపడుతూ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని ఎన్టీఆర్ కనిపిస్తారు. లక్ష్మయ్య గారి ఆస్తి అంతా ఉమ్మడి కుటుంబం నుంచి తన వాటాకు వచ్చిన 18 ఎకరాలు పొలం మాత్రమే. సోకురామయ్య గారి వాటా కూడా అంతంత మాత్రమే. ఇద్దరికీ పొలం నుంచి వచ్చే దిగుబడి 5-6 మంది సభ్యులున్న కుటుంబానికి సరిపోయేది, అంతే. నిమ్మకూరులో స్కూల్ లేదు. తారకరాముడి దస్తూరి చాలా కుదురుగా, చూడముచ్చటగా ఉండేది. బొమ్మలు కూడా అందంగా గీసేవారు. నిమ్మకూరులోనే ఉండిపోయి లక్ష్మయ్య ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమిటని ఆలోచనలో పడ్డాడు.